ఏంటి మొత్తం పాత వైసీపీ మాజీలు అందరూ కూడా ఫుల్ యాక్టివ్ అయిపోయినట్టేనా జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపుకి? నేను ఆయన కూడా వెళ్ళారు, భారీగా జనాలు వచ్చారు బెజవాడ వేదికగానే. సో ఆయన కూడా పాదయాత్ర అంటున్నారు కాబట్టి ఎవరైతే సైలెంట్ మోడ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా యాక్టివ్ మోడ్లోకి వచ్చేసినట్టేనా? ఆ శబదాలు ఇవన్నీ కూడా నార్మలా? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఇందులో ఒకరు ఛార్జ్ అవ్వడం ఒకరు రీఛార్జ్ అవ్వడం ఉంది కదా. ఇంకా ఎలక్షన్కి 3 సంవత్సరాల టైం ఉంది. 3 సంవత్సరాల దగ్గర 3 నెలల పైనే ఉంది. సో ఈరోజు ఛార్జ్ అయిపోయినా రేపు ఛార్జ్ అయిపోయినా ఒక క్యాడర్ని ప్రతి పార్టీ క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎలా నిర్మించుకుంటారు, క్యాడర్ పట్ల వాళ్ళ కన్సెన్సస్ ఎట్లా చూపిస్తారు, ఇవన్నీ ఏ పార్టీకైనా అగ్ని పరీక్ష. వాళ్ళు అధికారంలో ఉన్నంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకి కానీ బీజేపీకి కానీ అడ్వాంటేజ్ కాదు. ఇంత సేమ్ సినారియో ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీకి కూడా మేమే నెక్స్ట్ గెలుస్తాం అన్న ఒకదంపుడు ఉపన్యాసాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఏ విధంగా పనిచేస్తారన్నది చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రేరణలో వాళ్ళు స్థానికంగా నియమించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలకి వాళ్ళకి ఒక అధినాయకుడు పిలుపునివ్వడం సర్వసాధారణం. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మహానాడు లాంటి వేదికల నుంచి తెలుగుదేశం ఎలా రీఛార్జ్ అయిందో మనం నంద్యాల నెక్స్ట్ ఇక్కడ నెల్లూరు పరిసర ప్రాంతాల నుంచి ఆ వైబ్రేషన్స్ మనం రీడ్ చేయగలిగాం. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశంకి జీటుగా వీళ్ళు మహానాడులు కానీ లేదా పార్టీ ప్లేనరీలు కానీ ఎవరన్నా పెట్టుకుంటే దాని నుంచి వచ్చే పరివర్తన. ఇప్పుడు ఉదాహరణకి జనసేన పార్టీ ప్లేనరీ అని చెప్పి వాళ్ళ నాయకులకి అధినాయకులకి ప్రేరణ అన్న దగ్గర ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి దీని అండ్ తెలుగుదేశంకి మేము మన వల్లనే అన్న ప్రేరణ ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది జనసేన ప్రక్షాళించుకోవాలి. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ కనుక ప్లేనరీలు పెట్టుకోకపోతే వచ్చే పరివర్తనాలు ఏంటో వాళ్ళు ప్రక్షాళించుకోవాలి. తెలుగుదేశం క్షేత్రస్థాయిలో 40 సంవత్సరాల పైచీలకు అనుభవం అపార అనుభవం ఉన్న ఆ పార్టీకి ఏంటంటే క్షేత్రస్థాయిలో నాయకుల యొక్క గణాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు పునర్సమీక్షలు చేసుకోవడానికి అవన్నీ పార్టీ పరంగా ఒక వీళ్ళకి అడ్వాంటేజ్ అంటే ఒక తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు. ఈ రీసెంట్ పాస్ట్లో కూడా పార్టీ కార్యాలయంలో 2 రోజులు ఆయన అగ్రిగేట్ ఎవరో ఒకళ్ళు కేటాయించే పరిస్థితి ఉంది. ఇది కూడా వైఎస్ఆర్సీపీ కూడా అదే సేమ్ చిన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీలో ఈజ్ ఫోకసింగ్ మోర్ అండ్ వాళ్ళకి ఆర్గనైజింగ్ కమిటీలతో కానీ లేదా జిల్లా ఇన్ఛార్జీలతో కానీ నియోజకవర్గాల వారీగాను జిల్లాల వారీగా సమీక్షలు జరుగుతూనే ఉన్నాయి. ఇది ఏ పార్టీ అయినా చేసుకునే పనులు. దీనివల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం పార్టీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ క్యాడర్కి ఆయన ఇచ్చే డైరెక్షన్స్లోను వాటిలోను ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో కనుక వైఎస్ఆర్సీపీని చూసుకుంటే ప్రజా ఉద్యమాలు అన్న దాని మీద ప్రజల సమస్యల్ని ప్రతిదాన్ని సమస్యాత్మకంగా దాన్ని వేలెత్తి చూపించడం, దాంట్లోంచి ప్రజా ప్రతిస్పందనని కేటగారికల్గా ప్రతిదీ రీడ్ చేసుకుంటూ వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించిందన్నీ కానీ లేదా విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల విషయంలో కానీ ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో డెవలప్మెంట్ ఈ మెడికల్ కాలేజీల అంశంలో కూడా చూసుకుంటే నేను మండల స్థాయిలోనూ గ్రామ స్థాయిల నుంచి జన ప్రభంజనం జన వెల్లువ అన్నది కనబడుతూనే ఉంది. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రేపు 18 రేపు నాకు తెలిసి గవర్నర్ గారిని కలిసి దాన్ని ఇచ్చిన తర్వాత దాని రీడింగ్స్ ఎట్లా ఉంటాయో దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో అన్నది నిన్న భవానీపురంలో జేజే నగర్ దగ్గర ఆ 42 కుటుంబాలని రోడ్డు పాలు చేసిన దగ్గర 340 మంది దగ్గర ఒక అధినేతగా ఆయన వైఎస్ఆర్సీపీ అధినేతగా ఆయన వెళ్ళి వాళ్ళకి ఈ ప్రభుత్వమే కదా చేసింది. ఇంకెవరు చేస్తారు? ఓకే, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అధికారులు ఉన్న దగ్గర ఒక రిజిస్టర్ కానీ కోర్టులో ఉంది కదా, అక్కడికి వెళ్ళి అడవడం అంటారు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నిన్న కోర్టులో ఉంటే దాని ప్రకారం వాళ్ళు స్టే ఆర్డర్ ఇచ్చారు 31 దాకా కొట్టొద్దని. మరి ఏమైంది? రెండోది ఏంటంటే ఇవాళ మీకు ఒక 340 మంది రోడ్డు మీద ఉన్న విషయంలో ఈ ప్రభుత్వం ఫస్ట్ రిజిస్టర్ గారి మీద కానీ లేదంటే మున్సిపల్ అధికారుల మీద కానీ లేదంటే కరెంట్ అధికారుల మీద కానీ చర్యలు తీసుకుని తర్వాత ఈ ల్యాండ్ ఎవరైతే వచ్చాడో ముస్లిం సోదరుడు అమ్మిన ల్యాండ్ అతన్ని మీరు ఏమైనా కన్ఫెస్ చేసి సీజ్ చేసి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అది ఖచ్చితంగా అది స్థానిక ఎంపీ చిన్ని గారును లోకేష్ గారు అండ్ ఒక జనసేన కార్పొరేటర్ ఆధ్వర్యంలో జరిగిన ఇదేం చెప్పారు. 1981లో దాని మ్యానిపులేటెడ్ డాక్యుమెంట్స్ 2016లో ఒక దాన్ని ఏమంటారు సొసైటీ రిజిస్టరు దీని పర్యవసనాలు 2016లోనే పునాదులు పడిన తర్వాత 5 సంవత్సరాలు ప్రభుత్వ పరంగా వైఎస్ఆర్సీపీ ఏ విధమైన చర్యలు తీసుకున్న దగ్గర ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో కనీసం చేతవని కూడా లేకుండా వాళ్ళకి కనీసం నోటీసులు ఇవ్వాలి కదా. ఆ నోటీసులకు కూడా ప్రతిస్పందించే టైం కూడా లేకుండా వాళ్ళకి ఇల్లు పొద్దున్న తెల్లారి 6 గంటలకు వచ్చి రోడ్డు పాలు చేసిన ఉదంతంలో ఖచ్చితంగా ఇది ప్రజా వ్యతిరేకతని ఏ విధంగా కూడగట్టుకుంటుంది ఈ ప్రభుత్వం అన్న దాని మీద ఒక అపోజిషన్గా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. లేదు ఇదంతా మేము చేసింది చక్కడమే అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కానీ ఒక మిలిటరీ అధికారి ప్రతిసారి నేను ఒక పోలీసు స్థాయిలో ఉన్న వ్యక్తి యొక్క కుమారుడు అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు ఒక సైనికుడిగా పనిచేసిన వాళ్ళ నాన్నగారు డబ్బులతో రిటైర్ అయిన డబ్బులతో ల్యాండ్ కొనుక్కున్నాడు. ఆయన ఇంకో అతను సైనికుడిగా రిటైర్ అయిన ఉన్నాడు. అలాంటి వాళ్ళు ఒక మానసిక సంఘర్షణ ఇవన్నీ చూసి వీళ్ళందరూ ఇంకా జనాల్లోకి రావాల్సిన టైం వచ్చింది అని చెప్పి జనాల్లోకి రావాల్సిన టైం ఇప్పుడే ఆల్రెడీ వచ్చి ఉన్నారు. వాళ్ళు జనాల్లోనే ఉన్నారు. ఆగారండి కనాల నాని వంశీతుల పార్టీ అంటే 11 బదులు 175 గెలిచారు 150 గెలిచారు. ఎందుకు అన్ని నియోజకవర్గాలు యాక్టివ్ ఉన్నారా? వీళ్ళిద్దరితో ఏమవుతుంది? వాళ్ళు జబ్బు పడిపోయి ఇంట్లో ఉన్నారు కొనుక్కు రోగం పడుకుని వాళ్ళు వచ్చి ఆల్రెడీ చేస్తారు. ముందు రోగాలు తగ్గించుకుని వాళ్ళు ఆరోగ్య స్థితిలో మెరుగుపరుచుకుంటే తర్వాత మాడొచ్చు. వాళ్ళు పోయేది వాళ్ళు వెనకాతలు మాడారు ముందుకు మాడారు అనుకుని ఈ రోజు కాలక్షేపం చేస్తారు. నియోజకవర్గాల్లో స్థానికత ఎలా పట్టు సాధించుకుంటారో ఇట్లన్నింటి మీద మాడాలి.
ఇవాళ నుంచి క్షేత్రస్థాయిలో వాళ్ళకి నియోజకవర్గాల వారీగా ఎవరెవరు ఇన్ఛార్జీలు పెట్టారో వాళ్ళందరూ పనితీరుని బేరీ చేసుకోండి. అల్లప్పుడు నాని ఆ మాట అన్నట్టు వంశీ ఈ మాట మాట్లాడారంటే కొంతమందికి స్థానచలనం అంటున్నారు, నిజమేనా అది? ఎప్పుడు చేయాలండి? 80 మంది పైచీలకనే నేను గతంలో నా విశ్లేషణలోనే ఉన్నాయి. ఈయన్ని తీసుకొచ్చి పెళ్లిని బదులు మార్చినట్టు ఇటు నుంచి అటు నుంచి ఇటు మారిస్తే ఏమవుతుంది? మెరుగు నాగార్జున తీసుకొచ్చి ఎర్రగొండపాలెంలోనూ ఆదిమూలపు సురేష్ని తీసుకెళ్ళి ఇక్కడ దీంట్లో పెడితే ఏమవుతుంది? అలాంటి ఏం కాదని విషయం తెలిసిన తర్వాత ఈ రోజు ఏ విధంగా ప్రక్షాళించుకుంటారో వాళ్ళ పార్టీ నిర్ణయాలు. అది అధినేత మీద తీసుకున్న నిర్ణయాలు అనలిస్ట్గా నన్ను కూర్చుని మార్చాలి అన్నది నేను ఖచ్చితంగా చెప్తున్నా, మార్చాలి అని. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కూడా అదే చెప్పాను. అంటే 80 మందినా? 80 పైచీలకే మార్చాలి స్థానికంగా. ఓకే, రైట్. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది పోయిన వాళ్ళు కూడా పోయిన ఉన్నారు. పోయింది పోల్లో ఉన్నది గట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ పార్టీ డైరెక్షన్లో వాళ్ళు ఎంతమంది పనిచేస్తారు అన్నది ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పార్టీ పునర్నిర్మాణానికి రేపు రాబోయే రోజుల్లో అతను పాదయాత్ర చేసినా లేకపోతే ఏం చేసినా ఈయన పాదయాత్ర చేస్తే ప్యారల్గా రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒకటి ముగ్గురుతో త్రయంతో ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా ఏదో చేస్తారు కదా. ఏ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ లోకేష్ గారిని పాదయాత్ర చేయమంటే ఏం చేస్తారు? దానికి ప్యారల్ డైమెన్షన్స్ కావాలి కదా. అధికారం వాడు ఈసారి వచ్చింది కూడా గ్యారంటీగా నెక్స్ట్ టైం వస్తుందని భరోసా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో లేదు. ఓసారి 14 నుంచి 19 దాకా ఎలక్షన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ గ్యారంటీగా గెలుస్తుంది అనుకున్న ప్రభుత్వానికి 23 స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టారు. 170 స్థానాలకు ఏం చేసిన వాళ్ళకి తీసుకొచ్చి 11 స్థానాలకు పరిమితం చేశారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిన ఉదంతాలు చూసుకుంటే ఈ పార్టీలన్నింటికి గుణపాఠాలే. తదనంతర పరిణామం వల్ల ఇవాళ మేము గెలిచాం, దీనివల్ల ఏమవుతుంది అని చెప్పిన తర్వాత